రాగద్వేషాలు వైషమ్యాలు సమసి తత్వ విచారణ జరిగి జ్ఞాన వైరాగ్యాలు సమకూర్చడమే గీత పరమార్థమని ఆధ్యాత్మికవేత్త గళ్ళా సుబ్బారావు పేర్కొన్నారు. సర్పవరం జంక్షన్లో శ్రీరామనామక్షేత్రం ఆంధ్ర భద్రాద్రి ఆధ్వర్యంలో గీతా జయంతిని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కర్త భక్తి జ్ఞాన మార్గాలు గీత ద్వారా తెలుసుకోవచ్చునని అన్నారు. తొలుతగా శ్రీకృష్ణుడి చిత్రపటానికి పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భగవద్గీత గ్రంథాలను భక్తులకు అందజేశారు. ఈ సందర్భంగా వృద్ధులకు భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు. క్షేత్ర అధ్యక్షులు రాజా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, వరలక్ష్మి, సత్యనారాయణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే ప్రధానంగా కర్తవ్యం మనకందరికీ తెలుస్తుంది. భగవద్గీత చదివితే మరి కృష్ణుడు కూడా చెప్పాడు, అర్జునుడు ఉపయోగించి చెప్పాడు, అరే పిరిగివాడా నువ్వు పిరిగివాడులా ఉన్నావు, క్లైభ్యం మాస్మ గహమాపార్థ నైతత్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం భక్తోత్తిష్టపరంతప. పిరిగివాడుగా మాట్లాడుగా, అర్జున నువ్వు రాజవంశంలో పుట్టావు, పిరిగివాడుగా ఎందుకు మాట్లాడతావు, అది తగ్గించుకో. నీకు మరి ఈ పిరికివాడి లక్షణాలు ఎవరికి ఉంటాయంటే పేడి వాళ్ళకు ఉంటాయి. ఆ పేడిల వాడి లక్షణాలు నీలో కనపడుతున్నాయి. అందువల్ల నువ్వు నీ కర్తవ్యాన్ని మర్చిపోకు, మా కర్తవ్యాన్ని గుర్తు చేసుకో అని అనేక విషయాలు ధర్మబోధ చేశారు. కాబట్టి ఆ రోజు తిరిగి అర్జునుడు ఆ ధర్మ సందేహాలను తీర్చుకొని తిరిగి యుద్ధంలో కురుక్షేత్ర యుద్ధంలో